ఎట్లా చూడొచ్చు అన్న గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరంకి సంబంధించి అందులో కుంభకోణం జరిగింది, కాళేశ్వరం కూలిపోయిందని ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఈ రేసు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ, అంటే ఇట్లా ఒక్కొక్క అంశం ఒక్కొక్క ఎలక్షన్ ముందు ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. సింపుల్ అండి. ఇవాళ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ గా దీన్ని భావిస్తా ఉన్నాము. గతంలో కాళేశ్వరం అన్నారు, 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు, 90,000 కోట్లతో నిర్మించినటువంటి వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి నోటికి ఏదొస్తే అట్లా ఆరోపించినటువంటి పరిస్థితిని మనం చూసినాము. తర్వాత ఫార్ములా ఈ అన్నారు, 55 కోట్లు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్ మన హైదరాబాద్లో ఆర్గనైజ్ అయితే దాని ద్వారా హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల ఆదాయం వచ్చినటువంటి ఒక ఈవెంట్ని కూడా ఒక స్కామ్ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేసిర్రు. కేటీఆర్ గారికి ఇచ్చిర్రు నోటీసులు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఒకటే నెలలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ గారిని, ఇప్పుడు కేసీఆర్ గారిని అందరినీ కూడా సిట్ విచారణకు పిలిచి మళ్ళీ తాత్సారం చేసి మళ్ళీ ప్రజల దృష్టి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు గతంలోనే చెప్పినట్టు ఇది నాన్ స్టాప్ కంటిన్యూస్గా పోతున్నటువంటి డైలీ సీరియల్ ఎపిసోడ్ లెక్క నడిపిస్తూ ఉన్నది.